మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 64 మంది లబ్ధిదారులకు 38,68,372 రూపాయలు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావలి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై 32,000 కోట్ల భారాలు మోపిందని, ఎవరూ చేయని లూటీని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు అని తెలిపారు. ఒక్క విద్యుత్ శాఖలోనే 1,29,00,000 నష్టం జరిగిందని, ఉమ్మడి ప్రభుత్వం పాలనలో విద్యుత్ అన్ని విధాలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ యూనిట్లు అందజేస్తున్నామని, కావలి నియోజకవర్గంలో 9,000 ఇళ్లను సోలార్ పథకానికి గుర్తింపు చేశామని, బీసీలకు సోలార్ కోసం రుణాలు మంజూరు చేస్తామని, ప్రతి ఇంటికి సోలార్ అందించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు. 18 నెలల కాలంలోనే 862 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశామని, మొత్తం 7,26,00,000 ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో ఏపీలో కావలి నియోజకవర్గం 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలియజేశారు. ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ 2026 సంవత్సరంలో మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి విలువలతో ఆనందంగా ఉండాలని, మీ యాజమాన్యం మీరు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటూ, మీరు తలసిన తలంపులన్నీ నెరవేరే విధంగా 2026 సంవత్సరం ఉంటుందని ఆకాంక్షిస్తూ, మీకు నేను మాట ఇచ్చిన ప్రకారం మాట నెరవేరుతుందనేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, ఫ్రంట్ ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి సంకీర్ణ ప్రభుత్వం, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 18 నెలల కాలం పూర్తి చేసుకున్న తరుణంలో గత 5 సంవత్సరాల రాక్షస పాలనకు, ప్రస్తుత రామ పరిపాలనకు, ఎలక్ట్రానిక్ రంగం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు నిర్వీర్యమైనటువంటి వైనం, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ప్రజలకి ఎంత చేరువుగా నాణ్యమైన కరెంటు అందిస్తుంది, గత 5 సంవత్సరాల విధ్వంసంలో ఎలక్ట్రిసిటీ పరంగా ఎంత నష్టపోయామనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. 2019 నుంచి 2024 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి మాట చెప్పి
మాట తప్పి 9 సార్లు కరెంటు రేట్లను పెంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద 32 కోట్ల రూపాయల భారాన్ని విధించిన వైనం మన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేయటం నా బాధ్యత. మాట చెప్పాం, మడమ తిప్పాం, మేము తిప్పేదన్నీ బోర్డులే అనేటువంటి ఒక నినాదంతో గత రాక్షస పరిపాలనలో 9 సార్లు కరెంటు రేట్లు పెంచి ప్రజల మీద 32 కోట్ల భారాన్ని పెట్టడమే కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా గత 5 ఏళ్లలో వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల పరిపాలనలో పరిపక్వత లేని కారణాన, అడ్మినిస్ట్రేషన్ స్కిల్ లేనటువంటి కారణాన దుందుడు తనంతో ఇష్టారాజ్యంగా ఎలక్ట్రిసిటీని వాడుకున్నటువంటి క్రమం వల్ల కమిషన్ని కకృతి పడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసిన కారణాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,29,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. ప్రజలందరూ ఆశీర్వదించారు. ఆశీర్వాదంతో ఈ మంచి ప్రభుత్వం, రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రులు చేయనటువంటి లూటీని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ముఖ్యమంత్రి పేరు అధిరోహించే నాటికి ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి, వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటిని ఆడిట్ రిపోర్ట్లు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటి మీద ఈరోజు ఆడిట్ రిపోర్ట్ చూస్తే ఈరోజు గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల కమిషన్లకి కకృతి పడి టారిఫ్లు కొనాల్సిన రేటు కంటే ఎక్కువ కొన్నందువల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,29,00,000 రూపాయల నష్టం వచ్చింది అంటే ఇంకన్ని డిపార్ట్మెంట్లో ఎంత నిర్వీర్యం చేశారో దయించి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాష్ట్రంలో మేము ఫామ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్లు పెంచమని చెప్పిన కారణాన ఎక్కడ కూడా ఈరోజు రేట్లు పెంచకుండా 9 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తానన్న మాట మీద 9 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తూ రోజుకి 24 గంటలు ఎక్కడ కూడా కరెంట్ అనేది ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఈ రోజున కొనుగోలులో మనకి కరెంటు లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్కి కరెంటు ఉత్పత్తి తగ్గినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచో ఇతర డిస్కమ్స్ నుంచో కొనుగోలు చేసేటప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ₹4.85 తగ్గించి ఈరోజు మనం కొనే విధంగా ఈరోజు ఎంత కోట్ల రూపాయలు సేవింగ్ చేశాడో ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. ఇంకా కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, ప్రజలందరికీ కూడా కరెంటు పరంగా అదనపు భారం. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కూడా పండగ లేదు, ఆదివారం లేదు, రెస్ట్ లేదు, దేశాలు ప్రపంచాలు నలుమూల చుట్టూతో ఈరోజు ఎన్నో వందల వేల ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక ప్రగతిగా రూపుదిద్దుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఎదగాలని కోరుకున్న తరుణంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రజలందరూ కూడా ప్రజల జీవితంలో అందరూ ఆరోగ్యవంతులుగా జీవించాలంటే ప్రభుత్వ వంతుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టి ఎన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర దానికి సంబంధం లేని ప్రాంతాల్లో మీరు ఆపరేషన్లు చేపించుకుంటే జరిగిన నష్టాన్ని ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయటం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మీకు నిధులు వెచ్చించడానికి ముఖ్యమంత్రి గారు చూపిన చొరవలో భాగంగా కావలి ఎమ్మెల్యేగా మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నిరంతరం
కావలిని కాపు కాసుకునే వ్యక్తిగా, నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా, ప్రతి ఒక్కరితో తోడుగా ఉండే వ్యక్తిగా నా కర్తవ్యం మీ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో నాకై నేనుగా నిర్ణయం తీసుకొని ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ఏ ఒక్కరైనా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి అంటే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, కావలి నియోజకవర్గమే ఒక తాటి మీదుగా నిలబెట్టి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి తరుణంలో ఈరోజు 1200 మంది ఇప్పటికే అప్లై చేయడం జరిగింది. 1218 మంది అప్లై చేస్తే ఈరోజు 862 మందికి ఇప్పటికే మేము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 64 మందికి ఈరోజు చెక్కులు అందించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేదవారికి చేతైనంత వరకు కల్పించిన మా దేవుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పేదవాళ్ళకి సేవ చేయడమే భాగ్యంగా భావించి నిరంతరం పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికి 7,97,00,000 రూపాయలు, 7,26,00,000 రూపాయలు ఇప్పటికే కావలి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 862 మందికి అందించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరొక్కసారి కావలి నియోజకవర్గానికి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఇంకా కూడా చాలా మందికి నేను ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఆ బజార్లో వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చి నాకు కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అర్జీలు ఇస్తే అప్పటికే కాలం తీరినటువంటి అప్లికేషన్లు ఎత్తుకొని నా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కూడా మళ్ళా కూడా దయించి మీరు దీన్ని ప్రచారం చేయండి. మీ వల్ల ఒక్క పేదవాడికి న్యాయం జరిగినా కూడా మీ వృత్తికి నా వృత్తికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తూ, కావలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్పకుండా మా కార్యాలయాన్ని సంప్రదించండి. మా కార్యాలయం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి వీలైనంత వరకు తెప్పించుకునేదానికి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కావలి ప్రజానీకానికి తెలియజేస్తూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.